మాటలకి ఆటలకి పాటలకి మారుపేరైనటువంటి స్టార్ మహిళ కార్యక్రమంలో ఇవాళ పార్టిసిపెంట్స్ ఎవరు? నా పేరు వరలక్ష్మి. నేను జగద్గిరి గుట్ట నుంచి వచ్చాను. నాది ఎంఎస్సీ బీఈడీ అయిపోయింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. ఖాళీగా ఉన్నావా? ఏం చేస్తున్నావు ఖాళీ సమయాల్లో? డాన్స్ చేస్తూ ఉంటా. స్టార్ మహిళ చూస్తూనే డాన్స్ చేస్తూ ఉంటా. బ్రెయిన్ కి బోలెడంత చురుకుదనం వస్తుంది స్టార్ మహిళ చూసామంటే. నాకు అలాగే వచ్చింది. శివాని. నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. హాబీస్ వచ్చేసి డాన్సింగ్, లిజనింగ్ మ్యూజిక్. స్టార్ మహిళ కూడా చూస్తా. చూసావా? అది దీపిక. నా పేరు దీపిక. నేను కొంపల్లి నుంచి వచ్చాను. డిగ్రీ కంప్లీట్ అయ్యింది. ఓకే. ఖాళీ సమయాల్లో అంటే స్టార్ మహిళ చూడడం. చూసారా? ఒకళ్ళకి చెప్పామంటే చాలు, ఇది ఒక అంటువ్యాధి లాంటిది. జలుబు కన్నా దారుణం. ఆ అమ్మాయిని చూడమని చెప్పానో లేదో వెంటనే వీళ్ళందరూ అందుకున్నారు. ఇంటెలిజెంట్ అమ్మా, చాలా ఆల్రెడీ చెప్దామని అనుకున్నాను కానీ నేను అడిగేసరికల్లా నీకు అదే గుర్తొచ్చింది. చెప్పు. ఇంకా దాంట్లో నేను చూడడము పిచ్చెక్కిచ్చేస్తున్నావు మొత్తము. పిచ్చెక్కిచ్చేస్తున్నాను. నేను మెంటల్ కాస్త నాకు వచ్చి నేను ఇక్కడ దాకా వచ్చాను. వెరీ గుడ్. ఇది బాగుంది. నా మెంటల్ నీకు రావడం బాగుంది. వినయ. నా పేరు వినయ. నేను రామంతపూర్ నుంచి వచ్చాను. నేను ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేశాను. జాబ్ సర్చింగ్ లో ఉన్నాను. ఓకే. ఎలాంటి జాబ్ చేయడానికి ఇష్టపడతావు నువ్వు? కాల్ సెంటర్. అంటే ఎలాంటి జాబ్లు నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి అంటే మార్నింగ్ ఒక 11 o'clock కి జాబ్ కి వెళ్ళాలి. మీలాగనా? యా. 12 వరకు వర్క్ చేయాలి. 12 నుంచి 2 వరకు లంచ్ బ్రేక్ ఇవ్వాలి. ఇక లంచ్ అంతా తిన్న తర్వాత ఏం జాబ్ చేయగలుగుతాం కాబట్టి 2 నుంచి 3 వరకు స్లీపింగ్ బ్రేక్ ఇవ్వాలి. ఇక 3 to 4 వరకు ఏదో చేసామా అంటే చేసామా అన్నట్టు 4 వదిలేసేయాలి. మీ టైం టేబుల్ కూడా అదేనా? అలా చేయాలని నేను కోరుకుంటూ ఉంటాను, కానీ ఎలా చేయనిస్తారు చెప్పమ్మా. సరే, ఇంకో విషయం చెప్పలేదు నేను నీకు మినిమం టు మినిమం సాటర్డే సండేస్ ఈ కార్పొరేట్ సెక్టర్ వాళ్ళకి హాలిడేస్ ఇస్తున్నారు. అలా కాకుండా కనీసం 5 రోజులైనా నీకు వారంలో సెలవు కావాలి. వారంలో ఉన్నదే 7 days, అందులో 5 days హాలిడేస్. 2 days వర్క్ చేస్తావుగా, చాలుగా? 2 days వర్కింగ్ కి సాలరీ బుజ్జిపట్టుకి ఎంత కావాలి చెప్పు జీతం? నువ్వు 2 రోజులు వర్క్ చేస్తే చాలు. ఆ 2 రోజుల్లోనే ఒక 4 గంటలు వర్క్ చేయి చాలు. ఓకే, ఎక్కువ కష్టపడకు. ఓకే, సో ఇంట్రొడక్షన్స్ అయిపోయాయి. ఇక మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాం, తీసుకోండి. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మేళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. నేను జోక్ చెప్తాను. తను జోక్ చెప్తుందని ముందుగానే డిక్లేర్ చేసింది కాబట్టి మనం నవ్వడానికి ప్రిపేర్ అయిపోయాం. ఓకే. ఒక తల్లి ఒక కొడుకు ఇద్దరు ఉంటారనమాట. సో తల్లి అంటుంది కొడుకుతోటి, అరే రాజు రాజు మీ నాన్న వెళ్ళేసి ట్యాంక్ లో పడిపోయారా, ఎవరైనా పిలుచుకుని రా అనేసి అని అంటారు. కొడుకు అంటాడు, ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు మమ్మీ, ట్యాప్ ఓపెన్ చేసి డాడీ వచ్చేస్తారు కదా డైరెక్ట్ గా అంటారు. ఓకే, మీరేమైనా చెప్తారా? నేనా? ఆడిన తర్వాత చెప్తా. ఓ, అప్పుడు కానీ నీకు ఇన్స్పిరేషన్ రాదు. ఫస్ట్ నువ్వే ఆడుతున్నావు. రెడీ? వెనక్కి వచ్చి పన్ను నాది. నువ్వు ఇటు వచ్చి. రెడీ 1 2 3 గో. మెల్లిగా 3 వరుసలు అయిన తర్వాత నువ్వు మొదటి వరుస నుంచి మొదలెట్టావు. టైం ఉందా దీనికి? టైం ఏం లేదు, కానీ ఆమె ఆడినంత వరకు, ఆమె 6వ వరుస ఆడేంత వరకు నువ్వు అన్ని వెనక్కి చేసే టైం నీకు. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. తిని రాలేదా నువ్వు? అందుకనే రోజు రాగి సంగటి, మంచి హెల్దీ ఫుడ్ అయిపోయింది కదా. చూసారు కదా ఈ మధ్య నూడిల్స్ గురించి. అసలు ఇదిగో నూడిల్స్ లో లెడ్ వేస్తున్నారంట. అవును, అందుకనే మనం మంచి ఫుడ్ తినాలి, కానీ లెడ్ గడ్డి ఇవన్నీ తినకూడదు. పిల్లలు మీరు నూడిల్స్ ఇంకోటి అవన్నీ తినకండి. మంచిగా అమ్మలు పెట్టే ఇడ్లీలు, దోశలు, అన్నము, సాంబారు ఇవన్నీ హెల్దీ ఫుడ్లు. అవన్నీ చేయడానికి ఓపిక లేక వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు ఇవన్నీ తయారు చేశారు, మన మీద వేసి రుద్దేస్తున్నారు. మనం మాత్రం ఇంట్లో చేసిన మంచి ఫుడ్ తిందాం. ఓకే ఓకే, చలో స్టార్ట్. నేను పొడుపు కదా అడుగుతా అంతవరకు. అయితే దీని వేషాలు అడుగు. పొడుగుగా పెరిగే పంట పొడిగా వాడతాం, ఏంటది? పొడుగుగా పెరిగే పంట పొడిగా వాడతాం. పొడిగా వాడతామా? పొడుగ్గా. కొబ్బరి ఎలా వాడతాం? కాయ కాదు, కొబ్బరి పొడి కాదు. పొడుగ్గా వాడే పంట. ఆలోచించు. నేను ఆలోచిస్తాను. నువ్వు ఇక్కడ వెళ్ళిపోమ్మా. పొడుగ్గా వాడే పంట అంటే పొడుగ్గా ఉండే చెట్టు కొబ్బరి చెట్టే కదా, దానిపైన కాయ కొబ్బరికాయ కదా. మరి కొబ్బరి పొడి చేసుకుంటాం, ఆ మాత్రం తెలియదు ఈ పిల్లకి. నువ్వు చెప్పు తర్వాత. కొబ్బరి కాకుండా చాలానే ఉన్నాయి కాడుకునే. మరి ఉప్పు అనుకుంటుందా ఏమిటి? కాదు, అంటే ఉప్పు ఒక పంట కదా, అందుకని నువ్వు రెడీగా ఉన్న మాటల్లో పడేసి మనల్ని. రెడ్
తర్వాత వేసావు. అండ్ ఆ గ్రీన్ కూడా వెనక్కి వేసేసి అదిగో పైన. ఓకే, సో చూద్దాం ఇప్పుడు. దీపిక నీకు వచ్చిన పాయింట్లు 9, 18, 27, 28, 29, 30, 31, 32, 33, 34 పాయింట్లు. పొడుగ్గా పెరిగే పంట పొడి చేసుకుంటాం, కొబ్బరి కాదా? కాదు, ఇందాక ఇంకోటి అన్నా ఉప్ప. ఇంకా అలాంటిదే. ఉప్పు లాంటిదా? దొడ్డు క్యాలరీస్. క్యాలరీస్. పప్పు. క్యాలరీస్ ఎక్కువ దేంట్లో ఉంటాయి? క్యాలరీస్ ఎక్కువ దేంట్లో ఉంటాయి? అన్నం. అబ్బా కాదు. కార్బోహైడ్రేట్స్. కాదు, అన్నంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా. షుగర్. చెప్పైనా? షుగర్. పంచదార. చెరుకా. చక్కెర పొడిగా వాడతాం కదా. యాక్చువల్లీ స్టార్ మహిళ కార్యక్రమం మొదలెట్టిన తర్వాత చాలా మంది వాళ్ళ ఇళ్లలో చక్కెర మానేశారు. ఎందుకంటే నా తీయని మాటల తర్వాత మళ్ళీ చక్కెర కూడా వేసుకుంటే కరెక్ట్, డయాబెటీస్ వస్తుందని. హే మళ్ళీ వేసేసావు. బిస్కెట్ తినండి. అంతేనా? గో గో. సన్నగా కరెంటు తీగలాగా ఉంది అనుకున్నాం, ఎనర్జీ మాత్రం అలాగే ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళు, రెడ్డి దగ్గర ఉంది, లోపల నుంచి ఆడాలి. వెళ్ళు, రెడీగా ఉండు. అప్పుడే కాదు, అప్పుడే కాదు. గో. ఒకవేళ గనక ఇదే గేమ్ ని ఇళ్లల్లో ఆడవాళ్లు ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టి గరిటెలు గిన్నెలు అటు ఇటు పడేయడం మొదలు పెడితే ఏమిటి పరిస్థితి? సొట్టలు పడతాయి, చెంబులకి కాదు ఫేస్ కి. అయినా ఇది ఇప్పుడు కొత్తగా మేము కనిపెట్టిన ఆట కాదమ్మా. ఇది అనాదిగా ఆడవాళ్ళకి వాళ్ళ మొగుడు మీద కోపం వచ్చినప్పుడు ఆడే ఆట. జస్ట్ దాన్ని గేమ్ షోలో తీసుకొచ్చాం అంతే. ఇప్పుడు ఎవరిని ఏమీ అనలేని పరిస్థితుల్లో భార్యలు ఏం చేస్తారు? ఇలా ఈ రకంగా గిన్నెలు కొడతారు. పెద్ద చోట పడిందంటే ఎక్కువ కోపం వచ్చిందని, చిన్న చోట పడిందంటే లైట్ గా వెళ్ళిపోతుందని అర్థం కదా. సొట్టల్లో ఎన్ని అర్థాలు ఉన్నాయో తెలుసా? గుండుకు పడితేనా బిందకు పడితేనా? ఎవరి గుండుకి? ఓ హస్బెండ్ మీకు పెళ్ళయిందా? కాలే. జాగ్రత్త. చేసుకోపోయాడు. 9, 10, 11, 12, 13, 14, 15, 16 పాయింట్లు. ఒక పొడుపు కథ అడుగుతాను నేను. అడుగు. కనులుంటాయి కానీ దేవేంద్రుడు కాదు. ఓకే. నరవాహము లేక నడవలేదు. ఓకే. ఈమె చేతిలో ఫోర్క్ పట్టుకొని ఇలా 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 ఊపుతూ ఉంటే ఫైనల్లీ నన్ను గుచ్చుతుందేమో అనిపిస్తోంది. అడుగు, ఎంత కష్టమైనా సరే అడుగు, పర్వాలేదు. ఓకే. కనులుంటాయి కానీ దేవేంద్రుడు కాదు. ఓకే. నరవాహము లేక తను నడవలేదు. తనకి జీవం లేదు కానీ ఇతరులను చంపుతుంది. ఏమిటది? వెరీ గుడ్. ఏమిటది? చెప్పడం చాలా కష్టపడి చెప్పింది. నువ్వు అడుగుతానన్నావు గానీ నన్ను చెప్పను, నువ్వు చెప్పలేదు. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు అడిగాను కదా. ఓకే. ఏమిటది? ఏమిటది? కళ్ళుంటాయి, చూడదు, దేవేంద్రుడు కాదు, కానీ వాహనం లేనిదే వెళ్ళలేరు. ఇంకోటి నరవాహనము లేనిది. అదే ఇతరులను చంపుతుంది. ఏమిటది? కత్తి. కాదు. నేను చెప్పనా? గడపార. దీపిక. చెప్పను. కాదు దీపిక, నువ్వు చెప్పొద్దు. సుమని చెప్పాలి. దీనికి జాలీలు ఉన్నాయి. కాదు సుమా. చెప్పులు. కాదు. ఏమిటది? ఇదే. కాదు. గుండు సూదా? గుండు సూది. కాదు. నెట్ట వల. వేటకెళ్తారు, పట్టుకుంటారు చేపలు. రెడీ, 1, 2, 3 గో. నువ్వు ఇట్రా. ఒకసారికి ఒకటే. వెయ్యి పర్వాలేదు, ఈసారికి. నువ్వు రెడీగా ఉండు అక్కడ రెడ్డి దగ్గర. అప్పుడే కాదు, చెప్తా. వేసేయ్. చాప్. 4 వెనక్కి.
అసలు ఒక ఊపులో ఆపేలా లేదు అసలు. శివాని నీ స్కోర్ 9, 18, 19, 20, 21, 22, 23, 24. శివాని 24 పాయింట్లు. థ్యాంక్ యూ. నేను ఒక జోక్ చెప్తా. ఓకే. వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటారు ఇద్దరు. సో వాళ్ళిద్దరు మాట్లాడుకోరు. మీలాగా నీవు రాజు Yes. రాజు కనుక నీకు పెళ్ళయిందా? లేదు. సరే. ఇద్దరు మాట్లాడుకోరు. సో ఒక డైరీ మెయింటైన్ చేస్తారు. ఏది చెప్పాలన్నా డైరీలో రాస్తారు. ఓకే. హస్బెండ్ మార్నింగ్ ఊరికి వెళ్ళేది ఉంటుంది. సో తను రాస్తాడు, రేపు మార్నింగ్ లేపు, నేను 6 o'clock లేపు అని. తను సరే అండి అని చెప్తాడు. మార్నింగ్ 6 అవుతుంది, తను లేపుతుంది. హస్బెండ్ లేవడు. లేవని అంటే లేవడు. 9 o'clock లేస్తాడు. లేచి ఏమైంది, నేను లేవమన్నా లేవలేదని తిడతాడు. సో తను వైఫ్ చెప్తాడు, వెళ్ళి డైరీలో చూసుకోండి, ఏవండి లేవండి ఏవండి లేవండి అని 100 సార్లు రాసిన అయినా మీరు లేవలేదు. నిజంగా మౌనవ్రతంలో ఉన్నప్పుడు అడ్వాంటేజెస్ ఇవే. నువ్వు ఒక జోక్ చెప్పావు కదా, నాకు కూడా ఇంకో జోక్ గుర్తొచ్చింది. ఇలాగే ఒక మొగుడు పెళ్ళాలు చాలా అన్యోన్యంగా ఉంటారంట. అయితే వాళ్ళిద్దరి మధ్యలో ఒకటే ఒక సీక్రెట్ ఉంది. అది వాళ్ళ ఆవిడ దగ్గర ఉండేటువంటి ఒక బాక్స్. ఆ బాక్స్ గురించి ఎన్నిసార్లు అడిగినా కూడా ఆవిడ మాత్రం అసలు చెప్పదంట. పాపం చావు బతుకుల్లో ఉన్నప్పుడు ఆవిడ అంటుందంట, ఇంకెలాగో నేను చచ్చేలా ఉన్నాను, ఆ బాక్స్ ఒకసారి తీసుకొస్తారా, దాని సీక్రెట్ ఏంటో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అని. ఆ బాక్స్ తెరిచి చూసేసరికల్లా అందులో 2 బొమ్మలు ఉంటాయంట. అతను అడుగుతాడంట, ఏమిటి ఈ బొమ్మల వెనకాల ఉండేటువంటి కథ అంటే, మా అమ్మ పెళ్లి చేసుకొని పంపించేటప్పుడు చెప్పింది నాతో, ఎప్పుడైనా మీ ఆయనతో గొడవైనప్పుడు నువ్వు ఏవి గట్టిగా మాట్లాడకూడదు, నువ్వు బొమ్మలు కుట్టుకుంటూ కూర్చోని. అయితే ఆ 2 బొమ్మల పక్కన ఒక 10 లక్షల రూపాయలు కూడా ఉంటాయంట, కట్టలు కట్టలు. ఇతను చాలా సంతోషించి, అంటే నీకు నా మీద కేవలం 2 సార్లు కోపం వచ్చింది, 35 సంవత్సరాల మన దాంపత్య జీవితంలో 2 బొమ్మలు ఉన్నాయి, ఇది బానే ఉంది, కానీ పక్కనే ఉండేటువంటి ఈ 10 లక్షలు ఏమిటి అని అడుగుతాడంట. అది మిగిలిన బొమ్మలు అమ్మగా వచ్చిన డబ్బులు అంటుందంట. అంటే అలిగింది ఎక్కువ, ఉంచినవి 2 అనమాట. సో ఇవన్నీ చాలా కామన్. రేపొద్దున మీకు పెళ్ళైనప్పుడు కూడా ఇలాంటివే జరుగుతుంటాయి. సో మీరేం చేయాలి కోపం వచ్చినప్పుడు? బొమ్మలు కుట్టుకుంటా కూర్చోవాలి. బొమ్మలు అక్కర్లేదు, వాళ్ళకైతే బొమ్మలు. మీరు స్టార్ మహిళ చూడండి, మీ కోపం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఓకే, మీరు ఎన్ని ఎపిసోడ్లు ఎక్కువ చూస్తే అంతగా మీ కోపం తగ్గుతుంది. ఓకే, రెడీ? 1 2 3 గో. బలంగా బలంగా, అది అది రెడీగా ఉండు, అప్పుడే వేయకు, నేను చెప్తా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. స్టార్ట్. ఓకే, 2 వెనక్కి వేసేస్తే టైం అయిపోయిన తర్వాత వేసావు. టైం ఉన్నప్పుడు వేయలేదు నువ్వు. అయ్యో పిల్ల. వినయ నీ స్కోర్ 9, 18, 19, 20, 21, 22, 23, 24. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ ఆర్లీ స్టార్ మైల్లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. మన మొదటి సెలబ్రిటీ ఎవరో చూద్దాము. నవదీప్, పక్కన పిక్చర్స్. వరలక్ష్మి బజర్ నొక్కింది. కరెక్ట్ ఆన్సర్ చెప్తుందో లేదో చూద్దాం. ఆర్యా 2 కరెక్టా కాదా? లెట్స్ సీ. ఓకే, ఆర్యా 2 లో నవదీప్ ఉన్నారు అండ్ శ్రద్ధ కపూర్ శ్రద్ధ కూడా ఉంది. అందుకే కరెక్ట్ అయింది. మీ ఫ్రెండ్ కి స్వీట్ తినిపించండి. ఓకే, నెక్స్ట్ సెలబ్రిటీ నితిన్, పక్కన పిక్చర్స్.
చిన్నదానా నీకోసం. ఆ? ఆ, చూద్దాం. వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసేసాయే, నువ్వు నిధి నచ్చేసిందే, నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. నెక్స్ట్ సెలబ్రిటీ రవితేజ, పక్కన పిక్చర్స్. శివాని, బలుపు. కరెక్టా కదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఈ సినిమాలో శృతి హాసన్ కూడా ఉన్నారు. నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. చిరంజీవి గారు, పక్కన పిక్చర్స్. వరలక్ష్మి, ఛాలెంజ్. ఛాలెంజ్ కరెక్టా కదా చూద్దాం. పోయింది. నెక్స్ట్ సెలబ్రిటీ కాజల్, పక్కన పిక్చర్స్. వరలక్ష్మి, మిర్చి. చూద్దాం. మొత్తానికి పోనే పోయింది. ఓ జల్లి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. ఓ ఇంకోసారి ఇవ్వవా, నా జీవితాన్ని నాకు ఇవ్వవా. ఎలా మిర్చి చెప్పావు? ఏమో తను మిర్చిలో బాల్ తాడుతుంది కదా, అలానే. మిర్చిలో కానీ హీరోయినే కాదు. కాజల్ ఒక సినిమాలో మొత్తం బంతి పురాణం చెప్తుంది కదా, బంతుంది కదా అక్కడ. బాద్షా కదా సినిమా. ఓ బాద్షా. జీవితం బంతాట లాంటిది. కొట్టిన బంతి కనిపించలేదని గేమ్ ఆటం మానేస్తామా? కొత్త బంతి కొనుక్కుంటాం. సో
ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ ఆన్ స్టార్ వేళ మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఏరా సూపర్ గున్నవే. కరెన్సీ నోటు మీద ఎవరి ఫోటో ముద్రిస్తారు? మహాత్మా గాంధీ. ఇది మాత్రం అందరికి బాగా తెలుసు, ఎందుకంటే ఎక్కువగా మనం సావాసం చేసేది ఆ నోట్లతోనే కాబట్టి. 6 పాయింట్లు వచ్చాయి. వరలక్ష్మి 2, శివాని 2, వినయ 2. 10,000, 5,000 రూపాయల నోట్లని ఆర్బీఐ ఏ సంవత్సరంలో ముద్రించింది? ఆప్షన్స్: ఏ 1954, బి 1978. 78. 1954 కరెక్ట్ ఆన్సర్. బ్రిటిష్ వాళ్ళు అంతకుముందే 10,000, 5,000 రూపాయల నోట్లని ముద్రించారంట. కానీ 1938లో ఆ నోట్లను రద్దు చేశారు. మళ్ళీ 1954లో 10,000, 5,000 రూపాయల నోట్లని ఆర్బీఐ ముద్రించింది. 1978లో వాటిని మరోసారి రద్దు చేశారు. ఆ తర్వాత మళ్ళీ అంత విలువైన నోట్లను ఎప్పుడూ ముద్రించలేదు. మిల కలే నన్ను మాయ చేసిందే, గలగల గుండెలో గొలరేపిందే, ఇంతకు ఇంతై అంతంతంతై డాల్చర్ చూపెడతా. I'll crush you like a పానీపూరి, వెనకకు లేదే నీకి కదారి. ఇటీవల వచ్చినటువంటి రాక్షసుడు అనే డబ్బింగ్ సినిమాలో హీరో ఎవరు? సూర్య. తీసుకోండి. దీపిక 6. 6 పాయింట్స్ నా పాయింట్. కరెన్సీ కాయిన్స్ మన దేశంలోని ఎన్ని నగరాల్లో తయారు చేస్తున్నారు? ఇవాళ ఏమిటో అంతా మనీ మ్యాటర్సే నడుస్తోంది. ప్రశ్నకు వేళ ఏరాలో ఫుల్ డబ్బులు. చెప్పు, కరెన్సీ కాయిన్స్ మన దేశంలోని ఎన్ని నగరాల్లో తయారు చేస్తున్నారు? ఆప్షన్స్: ఏ 4, బి 5. 4 కరెక్ట్. ఒకటి నోయిడా, ఇంకోటి ముంబై, ఇంకోటి హైదరాబాద్, తర్వాత కోల్కతా. ఈ 4 నగరాల్లోనూ కరెన్సీ కాయిన్స్ తయారు చేస్తూ ఉన్నారు. సో నీకు ఇష్టమైన నోట్ ఏంటి? నోటా 1000. ఎందుకు? ఎక్కువ ఉంటాయి కదా అందులో డబ్బులు. బాబా ఎక్కువ వాల్యూ కాబట్టి. లాస్ట్ అదే నోట్ కాబట్టి. లాస్ట్ అదే కదా. ఓకే, తీసుకో. 3 పాయింట్లు వచ్చాయి. వరలక్ష్మి 1, దీపిక 1, శివాని 1. అతనొక్కడే సినిమాలో హీరో ఎవరు? కళ్ళు మూసుకుంటే ఈ అమ్మాయి గుర్తొచ్చేలా ఉంది. కొంతమంది నిద్ర వస్తుంది, కొంతమంది గుర్తొస్తుంది. రామ్. ఏం రామ్? తారక్ రామ్. శ్రీరామ్, తారక్ రామ్, ఆ రామ్, ఈ రామ్ అని అంతమంది పుట్టాక నాకు కళ్యాణ్ రామ్ అని పెట్టారు పేరు. తెలీదా? అన్ని రామ్స్ ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోయినా. రామ్ నీ పాయింట్లు రాలే. 100 రూపాయల నోటు మీద మళ్ళీ ఎవరి అధికారిక సంతకం ఉంటుంది? గవర్నర్. ఏ గవర్నర్? కాశ్మీర్ గవర్నరా? నో, ఇండియన్ గవర్నర్. ఇండియన్ గవర్నరా? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? కొత్తగా అట్లా కూడా పెట్టారా? మన రాష్ట్ర గవర్నర్. మన రాష్ట్ర గవర్నర్. ఒక్క నిమిషం నేను చూసి చెప్తా. కాదు, నేను చెప్తా. సుమా ఏముంది సుమా? గవర్నర్ రఘురామ్ జీ రాజన్, ఆర్బీఐ గవర్నర్. నువ్వు చెప్పింది స్టేట్ గవర్నర్ అన్నావు, ఇది ఆర్బీఐ గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్. సో రాంగ్ ఆన్సర్. గోవిందా గోవిందా, బాగు చెయ్యి నన్ను గోవిందా, పైకితే నన్ను గోవిందా, గోవిందా గోవిందా. ఈ నోట్లు ముద్రించిన తర్వాత అప్పుడు గవర్నర్ సంతకాలు పెడతారనమాట. ఇదిగో చూడు, తీసేసుకో అట్లనే. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. Oh, pilla, 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 na peppermint pilla. Prendista unte illa, velipota unte alla. Hey, killa, 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 kunde kotteskuntundi pilla. Na kadal isku nuve ani paikati chepala. You're my darling, you're my darling, you're my darling, darling, baby.
you're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. గోప్యం అంటే సాధారణ వాడుకలో ఏమిటి? దాచిపెట్టడం. ఓకే, ఎవరికి తెలియకుండా దాచిపెట్టడం. తీసుకో 6. దీపిక 2, శివాని 2, వినయ 2. 500 రూపాయల నోటు మీద సీరియల్ నంబర్ ఎక్కడ ఉంటుంది? కుడివైపున పైన, ఎడమవైపున కింద. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. దీపిక 6. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దామా? మనమంతా గంతులాడుదాం, సిరిముపై చిందులాడుదాం, సరదాగా ఆటలాడుదాం, పరువాల పాట పాడుదాం. వాన వాన వల్లప్ప తిరుగుదామిలా, నింగి నేల హరివిల్లై కలుపుదామిలా. వరలక్ష్మి గట్టిగా చప్పట్లు. చాలా బాగా చేసావు వరలక్ష్మి, సూపర్. ఉమెన్స్ ఆలిక్ చార్మేడ్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఇవి నా చేతికి ఎందుకు వచ్చాయో తెలుసా? పిక్చర్ చూస్తే మీకే తెలుస్తుంది, చూడండి. వరలక్ష్మి, మహేష్ బాబు. మహేష్ బాబు కూడా ఇలాగే వచ్చాడో లేదా చూద్దాం. మహేష్, మీరు పాడదాం అనుకుంటున్నారు, కానీ మేమే మీకోసం ఒక పాట డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాం. చాలే పాపం, ఇదే మహేష్ కి చాలా కష్టంగా ఉండుంటుంది. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. దీపిక. నాగార్జున. నాగార్జున కరెక్టా కదా చూద్దాం.
స్టైల్ ఏమో రాకింగ్, అడుగుల సౌండ్ ఏమో షేకింగ్, వీడే స్పీడే బ్రెత్ టేకింగ్. వస్తున్నాడు కింగ్, మజిల్స్ ప్లస్ మకుటం ఉన్న వన్ అండ్ ఓన్లీ కింగ్. KING వస్తున్నాడు కింగ్. Come on, come on, everybody. మీకు 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. వరలక్ష్మి. సంపూర్ణేష్ బాబు. ఓ మై గాడ్, కరెక్ట్ కదా చూద్దాం. కత్తి పట్టి నరకడం మొదలు పెడితే ముక్కలు ఎత్తుకోవడానికి బుల్డోజర్లు కావాలి. కానీ ఇది మా సంపు కాదు. రవి తేజ. నీకు -6. నెక్స్ట్ చిత్రం. చెప్పు దీపిక. శృతి హాసన్. ఆకాశం అమ్మాయి అయితే నీలాగుంటుంది, నీలాగుంటుంది. ట్యాం ట్యాం. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా, నీలల్లే నేను మారగా, పగల్లే నువ్వు నేను చేరగా. హోలా హోలా నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల. హోలా 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 ఇక చాలా చాలా జరిగే నీ వల్ల. చిక్కని మందారం ఇది 8 దిక్కుల సింధూరం. ఓకే, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. వరలక్ష్మి. బ్రహ్మానందం. భూమికి జానడు భూలోక వీరుడు. సుమా, నువ్వు ఎంచుకున్న తాళం ఏంటి? నువ్వు పాడుతున్న రాగం ఏంటి? నేను ఎంచుకున్న రాగం పేరు బ్రహ్మానంద రాగం. నేను ఎంచుకున్న తాళం పేరు జిలేబీ తాళం. నేను పాడుతున్నటువంటి ఈ పాట బ్రహ్మానందం గారికి అంకితం చేస్తున్నాను. భూమికి జానడు భూలోక వీరుడు, చూపులకు మామూలోడు, మునగాడు చాలా సరుకున్నోడు, మీసం లేని మగాధీరుడు, సూర్యుడు, సూపర్ మ్యాన్ టైపే వీడు, జనాల ముందు సింపుల్ మ్యాన్ అనిపిస్తాడు. నెక్స్ట్ చిత్రం. వరలక్ష్మి. సమంత. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. ఇట్ ఈస్ సమంత. 6 పాయింట్లు వరలక్ష్మి. ఓకే, స్కోర్స్. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. చూసారా నా వేలు ఎలా పెరిగిందో? బాగుందా? వేలు పెరుగుతుందా సుమా? ఆడవాళ్ళకి ఇలాగే కనుక వేళ్ళు పెరిగితే హ్యాపీగా ఉంటుంది వంట చేసుకోవడం. ఈ వేలుతోనే మీరు ఆడబోతున్నారు. మీకు కూడా ఆ తర్వాత ఇలా అంటిస్తారు. ఇక్కడి నుంచి మీరు ఒక బంతి తీసుకోవాలి, ఇందులోకి పెట్టుకోవాలి. మీరు కావాలంటే ఈ బొటన వేలుతో ఇలా సపోర్ట్ తీసుకోవచ్చు. ఓకే, అండ్ తీసుకొచ్చి ఈ రింగ్ లో పెట్టాలి. అది తర్వాత ఇంకోటి తీసుకొచ్చి నెక్స్ట్ అలా ఈ వరుస అంతా అయిపోయిన తర్వాత ఈ వరుస మొదలెట్టాలి. రెడీ? 1 2 3 గో.
1 2 3 4 5 6 36 పాయింట్లు. అండ్ సమ్మర్ స్పెషల్ కూల్ జగ్. ఓకే రెడీ 1 2 3 గో. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 54 points. Dinner set. Okay, ready? 1, 2, 3, go. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 60 పాయింట్లు. శాండ్విచ్ టోస్టర్. సో ఇప్పుడు దీపిక నీ టార్గెట్ 61 అంటే నువ్వు మినిమం 11 బంతులు పెట్టాలి. లేదు అంటే టై అవుతుంది. 10 అయితే 9 అయితే వరలక్ష్మి విన్ను. దా రెడీ 1 2 3 గో. కొన్ని బంతులు నీ మాట వినలేదు. అన్ని ఆ బంతిపూల జానకి మాటే విన్నాయి. 1 2 3 4 5 6 7 42 పాయింట్లు. కుక్ వేర్ సెట్ వచ్చింది. సో ఇవాళ మన విన్నర్ వరలక్ష్మి. సూపర్ సూపర్ నాటి మరదల సురిలక ఉన్నవే. అరే చాంగు 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 నీతోనే లైఫ్ లాంగ్ ఎవడాపుతాడు చూద్దాం బాబో. తొడిగేస్తా గోల్డ్ రింగు ముడిపేస్తా చీర కొంగు మనువాడి తీసుకపోరా బాబో 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 బాబో. హే చూడ సగ్గగున్నవే
చక్కగున్నవే సూపర్ గున్నవే సూపర్ నాటి మరదలా సుది లెక్క ఉన్నవే సాలి తమిళంలో అయితే మచ్చే ఈ రోజు వరలక్ష్మి నువ్వు విన్నర్ గా గెలుచుకుంటున్నావు టోస్టర్ దాంతో పాటుగా ఎయిర్ కూలర్ కూడా హిందీలో అయితే సాలి తమిళంలో అయితే మచ్చే